నమస్కారం. మన వానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. దైవానికి రాజకీయ రంగు పులమడం విచారకరం. దైవానికి రాజకీయ రంగు పులమడం చాలా విచారకరమైన విషయమని అనపర్తి మాజీ శాసనసభ్యుడు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి అన్నారు. కొత్తూరు విషయమై ఆయన విలేఖరులతో మాట్లాడుతూ మనమందరం ఎంతో పవిత్రంగా కొలిచే దేవుని విగ్రహ ప్రతిష్ఠాపనకు రాజకీయ రంగు పులిమి ఆపడం సరియైన పనికాదని అన్నారు. ఈ రోజున అనపర్తి కొత్తూరులో ఉన్నటువంటి జగనన్న కాలనీలో ఒక దేవాలయం నిర్మించడం జరిగింది. ఆ దేవాలయం నిర్మించిన వ్యక్తి కూడా గంగిరెడ్డి గారని, ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుడు. అక్కడ కాలనీలో ఇప్పటివరకు దేవాలయం ఏదీ లేదు. దేవాలయం నిర్మించాలని ఆయన తన సొంత నిధులతోటి సుమారు 20 లక్షలు ఖర్చు చేసి ఈ రోజున సుమారు 6,000 మందికి భోజనాల ఏర్పాట్లన్నీ కూడా చేసుకుని అక్కడ ఈ రోజున విగ్రహ ప్రతిష్ఠ చేయడానికి అయినా మరి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసుకున్న ఈ సమయంలో మరి స్థానికంగా ఉండే అధికారులు ఎండిఓ లెటర్ ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడ ఏమీ చేయొద్దని. అదేవిధంగా ఈ రోజున ఎక్కడా లేని విధంగా పెద్ద పోలీసు పికెటింగు ఇవన్నీ కూడా మరి నిజంగా ప్రభుత్వమే కానీ ఈ దేవాలయం అక్కడ నిర్మించకూడదని కానీ వాళ్ళు కానీ అనుకుంటే దేవాలయం నిర్మించినప్పుడే ఎందుకు అడ్డుకోలేదు? గత 5 నెలల నుంచి కూడా నిర్మాణం జరుగుతుంది. మరి కూటమి ప్రభుత్వం అంటే అందులో బీజేపీ ఉంది. మరి ఇక్కడ స్థానికంగా బీజేపీ ఎమ్మెల్యే ఉన్నాడు ఆయన. మరి ఏదైనా కానీ మేము హిందుత్వం అంటారు. మరి హిందువుల దేవాలయాన్ని ఈ రకంగా విగ్రహ ప్రతిష్ఠ జరగకుండా పోలీస్ ఫోర్స్ తోటి దౌర్జన్యంగా ఆపు చేయడం, అదేవిధంగా ఎప్పుడూ కూడా కనీవిని ఎరగని రీతిలో ఆ దేవాలయం చుట్టూరు కూడా ఫెన్సింగ్ వేసి ఆ క్లాత్, ఆ హోమగుండాలు ఎక్కడైతే చేస్తారో అవన్నీ కూడా క్లాత్తో కవర్ చేయడం అంటే ఇది నిజంగా రాక్షస ప్రభుత్వం అనుకోవాలా, లేకపోతే హిందుత్వం కోరుకునే బీజేపీ మద్దతుతో ఉన్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అనుకోవాలో కూడా అర్థం కావడం లేదు. ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా అక్కడ విగ్రహ ప్రతిష్ఠ ఈ రోజునంటే ఆపు చేయగలిగారు, కానీ దానివల్ల అక్కడ ప్రజల్లో ఏ రకంగా తిరుగుబాటు వస్తుందో ఏంటా అన్నది తొందరలోనే ఈ ప్రభుత్వం చూస్తుందని, అదేవిధంగా మరి హిందూ సంఘాలు ఎక్కడైనా కూడా చిన్న హిందూ దేవాలయాలకి ఎక్కడైనా చిన్న పార్టీ డ్యామేజ్ జరిగినా, అపచారం జరిగినా వెంటనే స్పందిస్తుంటారు. ఆల్రెడీ మరి చాలామంది మరి స్పందించారు. హిందూ మతానికి సంబంధించిన మరి ఏవైతే ఆర్గనైజేషన్స్ ఉన్నాయో అన్నీ కూడా. అయినా స్థానికం నుండి ఎమ్మెల్యే ఈ రోజుకి కూడా దానిపైన స్పందించకుండా నాకు తెలియదు అన్నట్టుగా ఆయన ఊరుకుని పోలీసు ఫోర్స్ తోటి మరి ఈ రకంగా మరి ఒక రకంగా చెప్పాలంటే అక్కడ ఒక రాక్షస ప్రభుత్వం కిందే అక్కడ మరి వీళ్ళు ఏర్పాటు చేశారు పోలీసు పికెటింగ్ అంటే. దాన్ని బట్టి మరి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఏదేమైనా మరి సుమారు 20 లక్షల వ్యయంతో ఈ ఆలయ నిర్మాణానికి మరి పూనుకొని విగ్రహం కూడా తీసుకొచ్చి ఆయన మరి గ్రామంలో పెట్టారు. నిజంగా విగ్రహాలు గ్రామంలో అలాగే ఉండడంతో గ్రామానికి కూడా అరెస్ట్ అవ్వాలని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తాం.